ఇక్కడ సాంఖ్య దర్శనంలోని పంచమ అధ్యాయం, సాంఖ్య దర్శనంలోని పంచమ అధ్యాయాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. పూర్వము 4 అధ్యాయాల యందు శరీరాదుల ఉత్పత్తి, మనము ఎందుకు సంయోగింపబడుతున్నాం, ఎలా నిర్మూలించుకోవాలి అని చెబుతూ 4వ అధ్యాయములో అయితే కర్మకాండ కంటే కూడా ఎక్కువ ఋషి సాధనకి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు అగుపడింది. అప్పుడు మనలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు, అంటే కర్మకాండని వదిలిపెట్టుమంటారా? అందుకనే ఇక్కడ ఋషి చెప్తున్నాడు, మంగళాచరణం శిష్టాచారా ఫలదర్శన శృతిశ్చేతి. శుభకర్మలను చెయ్యమని వేదమే చెబుతుంది. అందుకనే కురువన్నేవేహ కర్మాని అంటది. పంచమహాయజ్ఞాలు అనివార్యమంది. అమావాస్యేష్టి, పౌర్ణమాసేష్టి, వేదోక్త బ్రాహ్మణులకు ధర్మము రక్షింపబడాలి అంటే వాళ్ళని పోషించుకోమని చెప్తుంది. బ్రహ్మచారులకు ప్రతిరోజు గృహస్థులు భోజనములు పెట్టాలని చెబుతుంది. కాబట్టి వేద శాస్త్రములో చెప్పినటువంటి ఏదైతే మంగళాచరణం ఉందో, అంటే మన పూర్వీకులు ఏవైతే శుభప్రదమైనటువంటి కర్మలు చేశారో దాన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు. మనం తప్పకుండా పుణ్యకార్యములు చేయాల్సిందే. కానీ కర్మలను ఆచరించటం వలన ఫలము వేరుగా ఉంది. ఆ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కర్మఫలాలకి ఇచ్చేవాడు ఒక్కడే. అటులనే సాధన చేస్తుంటే సాధన ఫలముని ఇచ్చేవాడు కూడా ఒక్కడే. అతను ఇతను వేరుగా కాబట్టి ఇక్కడ సమస్య ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వ్యక్తిగతంగా నిరంతరం సాధన చేసుకున్నాడు, మంచిగా జీవించాడు, కానీ ఎవ్వరి రుణం తీర్చుకోలే. అమ్మది, నాన్నది, భార్యది, బిడ్డలది, బంధుమిత్రులది, పశువులది, పక్షులది, భూమాతది, గోమాతది, ఏ రుణం తీర్చుకోలే. సాధన మాత్రం చేసుకుంటూ కూర్చున్నాడు. మరి ఇప్పుడు పరమాత్ముడు ఆయనకి మోక్షం ఇస్తాడా? ఇవ్వడా? ఇవ్వడు. అర్థమైందా? ఇక్కడ అదే చెప్తున్నాడు. మంగళాచరణ లేని శుభప్రదమైన కర్మలు చేయని వ్యక్తి మోక్షానికి అర్హుడు కాడు. అలానే కేవలం శుభకర్మలు చేస్తున్నంత మాత్రాన అతను కూడా మోక్షానికి అర్హుడు కాదు అని చెప్తున్నాడు. ఈశ్వరాధిష్ఠితే ఫల నిష్పత్తి కర్మనా తత్సిద్ధే. అంటే లోకమున ఎవరైతే పుణ్యకార్యములు చేస్తున్నారో వాళ్ళు మోక్ష ప్రాప్తిని సాధింపజేసుకోలేకపోయారు. అంటే వాళ్ళ జీవితం వ్యర్థమైనట్టా? కాదు. అది కాదు. అది ఈశ్వరుని యొక్క ఉద్దేశం కాదు. కానీ శుభకర్మలకు ఫలం వేరుగా ఉంది, జ్ఞానమునకు ఫలం వేరుగా ఉంది. ఒక వ్యక్తి కైవల్యాన్ని పొందాలి అనుకుంటే, కేవలుడుగా ఉండాలి అంటే అతను ఎవరికి రుణపడకుండా కూడా ఉండాలి. అందుకని జ్ఞాన సాధనయుక్త కర్మలు చేయమన్నాడు. ఇప్పుడు మన దగ్గర ఒక 10 గంటల సమయం ఉంది అనుకోండి. అప్పుడు మనం 8 గంటలు కర్మ చెయ్యొద్దు. ఏం చేయాలి? ఆ 10 గంటల్ని మనం విభజించుకోవాలి. 3 గంటలు సాధనకి, 3 గంటలు లోక కళ్యాణానికి, 3 గంటలు కుటుంబ కళ్యాణానికి ఉపయోగించుకుంటే ఏమవుతుంది? మన జన్మ సార్థకమవుతుంది. అర్థమైందా? సమయాన్ని, శక్తిని తప్పకుండా విభజించుకోండి. ఇప్పుడు గృహస్థులు ఉన్నారు. గృహస్థులు ఒక విద్వాంసుడు ఇంటికి వచ్చాడు. అతను దూర ప్రయాణం చేసి వచ్చాడు. ఇంట్లో పాకము చేసింది ఏది లేదు, రెడీగా లేదు.
శరీరములో కూడా కాస్త అలసటగా ఉంది. కానీ లోక కళ్యాణము చేస్తూ ఎక్కడ భుజించిన మిశ్రిత తమోగుణయుక్త భోజనం ఉంటుందని ఎక్కడ భుజించకుండా సాత్వికుల ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఆ గృహిణి ఏం చెయ్యాలి? ఓపిక తెచ్చుకొని చెయ్యాలి. తప్పకుండా ఈ సాధువు గనక నేను భోజనము పెట్టకపోతే ఇతని ద్వారా జరిగే 1000 మంది యొక్క లోక కళ్యాణం ఆగిపోతది. అందువల్ల అధిక పక్వాన్నాలు చేయకపోయినా కొద్ది గొలది చేసి అతని ఆకలి తీర్చితేనే అది మనకు పుణ్యం. ఇది గృహస్థులకు సంబంధించింది. ఎందుకంటే వచ్చినటువంటి సాధువు యొక్క ముఖములో అలసట కనబడుతుంది, ఆకలి కనబడుతుంది, అక్కడ భుజించలేదన్న విషయము కూడా మనకు ఆ సమయములో మాత్రం గృహస్థులు అలసిపోయాము అనే భావనతో ఉండకుండా కాస్త ఓపికను తెచ్చుకొని లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి వ్యక్తికి మీరు భోజనం పెడితే ఇప్పుడు ఈ వ్యక్తి వల్ల జరుగుతున్న మహా ఉపకారము మీకు పుణ్యంలోకి వస్తుంది. అర్థమైందా? అంటే మీరిటు కుటుంబానికి న్యాయం చేశారు, మీ పిల్లలకి న్యాయం చేసుకున్నారు, మీ శరీరాన్ని కూడా చక్కగా ఉపయోగించుకున్నారు, కాపాడుకుంటున్నారు. అటు సమాజ కళ్యాణం చేసే వ్యక్తికి కూడా మీరు ఏం పెట్టారు? భోజనం పెట్టాం. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అర్థమైందా? ఈ చుట్టుపక్కల అమ్మలక్కలు వస్తారే, వాళ్ళని బతిమలాడకపోయినా నష్టం లేదు. కానీ ఎవరైతే సమాజమునకు ఉపయోగపడుతున్నారో, ధర్మానికి ఉపయోగపడుతున్నారో అట్టి వాళ్ళని మాత్రం మనం తప్పకుండా గౌరవించాలి అంటాడు. అర్థమైందా? లోకమున ఎవరైతే పుణ్యకార్యములు చేస్తారో ఆ ఇప్పుడు మనం సాధన చేసుకుందాం అనుకున్నాం. ఇది కూడా సందేహ నివారణ చేసుకోండి. సాధన చేసుకుందాం అనుకుని ఆసనం వేసుకున్నాం, ఆచమన పాత్ర పెట్టుకున్నాం, అప్పుడే సన్యాసి వచ్చాడు. ఇప్పుడు సాధన చేసుకుందామా, సన్యాసికి భోజనం పెడదామా? భోజనమే పెట్టండి. సాధన చేసుకుందాం అనుకున్నాము, అప్పుడే పక్కింటి ఆవిడ వచ్చింది. ఆవిడతో మాట్లాడదామా, సాధన చేసుకుందామా? అర్థమైందా? ఏంటంటే పక్కింటి ఆవిడతో మనకు లోకోపకారం జరగదు. మనకు టైం పాస్ అవుతుంది, ఆమెకు టైం పాస్ అవుతుంది, కానీ లోకోపకారం జరగదు. ఆత్మ కళ్యాణం కూడా జరగదు. కేవలం సామాజిక వ్యవహారం ఉంది. అందుకే నా మెడిటేషన్ టైం ఇది అని 2 నిమిషాలు మాట్లాడి మర్యాదగా సెలవు తీసుకోవాలి. కానీ ధ్యాన సమయంలో సన్యాసి వస్తే మాత్రం ఆ సన్యాసికి సమయం ఇవ్వడములో తప్పు లేదు. ఎందుకంటే అతను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మన పాజిటివ్ ఎనర్జీనే పెంచుతుంది. అర్థమైందా? సరేనా? అందుకనే జీవుడు చేస్తున్నటువంటి కర్మలకు పరమాత్ముడు అధిష్టాతగా ఉన్నాడు కనుక జ్ఞానమునకు అతనే అధిష్టాత, కర్మలకు కూడా అతనే అధిష్టాత. అంతేగాని కర్మలకు వేరే స్వామి ఉన్నాడు అంటే కర్మ ఫలాలు ఇచ్చేవాడు వేరు, జ్ఞాన ఫలమును ఇచ్చేవాడు వేరు అని కాదు. కనుక మనం కర్మలు చేయవలసిందే, జ్ఞానమును కూడా వృద్ధి చేసుకోవాల్సిందే. అసలు పరమాత్మ ఏంటమ్మా వృద్ధి చేసుకోవాల్సిందే అని అంటున్నారు. ఓకే, గుడ్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ సరే ఎట్లాగో మోక్షానికి పరమాత్ముడు అధిపతిగా ఉన్నాడు కదా, మోక్షానికి పరమాత్ముడు అధిపతిగా ఉన్నాడు కదా, అతను కర్మలకు అధిపతిగా జీవుణ్ణి చెయ్యొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎలాగో జ్ఞాన సాధనకి మోక్షధామమునకు అధిపతి పరమాత్ముడే. ఆ పరమాత్ముడు ఉన్న తర్వాత
కర్మలకు మాత్రం జీవుణ్ణి అధిపతిగా చేస్తే నష్టం ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే లోకమున ఎంతటి జ్ఞానమును ఆర్జించినప్పటికీ పూర్ణ సమర్థవంతుడు అనే జీవుడు మీకు అగుపడ్డాడా? ఇతను పూర్ణ అగుపడడు ఉండడు. అగుపడడు పూర్తి జ్ఞానం ఉండదు. అగుపడడు. కాబట్టి ఎప్పుడైతే తనలో పూర్ణత్వము లేదో, అలా పూర్ణత్వము లేని వ్యక్తి ఇతరులకు ఎలా పూర్ణత్వాన్ని ఇవ్వగలుగుతాడు? ఇవ్వలేడు. అర్థమైందా? తనలోనే పూర్ణత్వము లేనటువంటి వ్యక్తి ఇతరులకు ఆ పూర్ణత్వాన్ని ఇవ్వలేడు గనక కర్మలకు కూడా పరమాత్ముడే అధిపతిగా ఉన్నాడు. జీవుణ్ణి అధిపతిగా చేయడానికి వీలు లేదు అని చెబుతున్నాడు. అనగా లౌకికేశ్వరివా ఇతరత, లోకమున కర్మ చేసినటువంటి తప్పులకు దండన రాజిస్తాడు. న్యాయ అంటే చట్టం ఉంది కదా, దానికి మనం గుడికి వెళ్ళాం కదా. ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతారు, లేకపోతే అంటే ఊర్లో ఒక చిన్న గొడవ అవుతుంది. ఆ గొడవైన వాళ్ళు దేవుని గుడికి వెళ్తారా లేకపోతే చట్టం దగ్గరికి వెళ్తారా? చట్టం దగ్గరికే వెళ్తారు. గుడికి ఎందుకు వెళ్ళట్లేరు? అక్కడ న్యాయం అనేది జరగదు కాబట్టి పరిష్కారం. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏంటంటే లోకమున ఒక సమస్య వస్తే చట్టం ఉంది, గుడి కాదు కదా. అలాగే ఉపాసకులకు పరమాత్ముడు ఉండాలి, కర్మఫలకు వేరే ఉండాలి. అంటే ఇక్కడ న్యాయాధిపతి కూడా ముందు ఎక్కడ చేతులు జోడిస్తాడు? ఒక ధార్మికమైన న్యాయాధిపతి ఆ కుర్చీ ముందుకు వెళ్ళడానికి ఎవరికి చేతులు జోడిస్తున్నాడు? పరమాత్మునికి. అవునా? చికిత్స చేస్తున్న వైద్యుడు కానివ్వండి, చట్టాది ఉన్నటువంటి ధార్మికులందరూ కూడా ఆ పరమాత్మునికే నమస్కరిస్తున్నారు. ఎందుకు? మేము చేస్తున్నటువంటి వృత్తిలో ఎటువంటి అన్యాయము జరగద్దు, తప్పుడు జరగద్దనే కదా వాళ్ళు ఇక్కడ చేతులు జోడిస్తున్నప్పుడు. మరి మొత్తం అఖిల కోటి బ్రహ్మాండానికి అధిపతి అయిన పరమాత్ముడు ఈ కర్మలకు అధిపతిగా ఉంటే ఎటువంటి దోషం లేదు. ఎందుకంటే పరమాత్ముడికి మాత్రమే ఆ సామర్థ్యం ఉంది, అన్యులకి ఆ సామర్థ్యం లేదు లేదు అని చెప్తున్నాడు. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.